గోమాతలు వచ్చాయండి. గోమాతలు వచ్చి నన్ను పిలుస్తున్నాయి. అగో అటు ఒకటి వెళ్ళిపోతుంది. ఎట్లా మరి చూస్తాను చెప్పు. చూడండి నేను ఏం పెడుతున్నానని పిలుస్తున్నాయండి వచ్చి. అగో గోమాత తన లేగదూడని వేసుకొని వచ్చింది. ఆగాగు ఆగు మాత, ఆగు మాత, ఆగు గోమాత, ఆగు గోమాత. చూసారండి నా కోసం దర్శనం ఇవ్వడానికి కోసం గోమాత పాపం ఇన్ని కష్టాలు పడి ఇన్ని బాధలు పడడానికి వచ్చింది. గేటు వేసింది. అమ్మో ఇంట్లో చెప్తాయి అవి అసలు ఇంట్లో చెప్తాయి తెలుసా, ఇంత భయం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉచ్చద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమస్తుతే. వేదం మే ఇంద్రోధదత్తం వేదం దేవి సరస్వతి వేదం మే అశ్వినిభావ దత్తం పుష్కరస్వజ్యం శరణగతీనార్థ పరిత్రాణ పారాయణ సర్వస్వార్థి హరే దేవి నారాయణి నమస్తుతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వం మే వశమానయాం. ఓం శాంతి శాంతి. సర్వేషణ సుఖిన భవంతు. గోమాత నాకు దర్శనం ఇవ్వడం అనేది నాకు చాలా ఆనంద వైభవంగా ఉందండి. అమ్మకు గేట్ ఇట్లా ఉంది, ఊపుతుంది ఎక్కువ. ఏ క్షణంలో నేను బయటకు తీసుకుపోయి పెడతా అనుకున్నా. ఇక చూడు ఇట్లా అయింది. వచ్చి గేట్ దగ్గర నుండి పిలుస్తుందండి. ఆగమన్న తర్వాత ఆగారు. వెళ్ళిపో తర్వాత రాపమ్మంటే కూడా తర్వాత వస్తాయి. ఇంకా పల్లెటూర్లలో ఉండే వాళ్ళు ఎంత అదృష్టవంతులు అండి. గోశాలకు వెళ్ళకుండా ఇంట్లోకే వచ్చి మనం ఏది పెడితే తినేసి మనకు దర్శనం ఇచ్చే మహాభాగ్యాన్ని ఇచ్చే ఆ గోమాతలు మనకు ఎంతో అదృష్టం కదా. గోమాతకు పెట్టిన గోమాతకు పెట్టేది ఎంతో పుణ్యం. చీమలు ఉన్నాయి. చీమలు ఉన్నాయి మాత. పదేపా సరేపా వెళ్ళిపో అటు ఎవరు లేరు. ప్రశాంతలు ఏడుపు మీ ప్రశాంతలు ఎన్నడు చలో పో. ఇక పో మళ్ళీ రేపు రాప డ్యూటీకి సాయంత్రం రాప. నేను డ్యూటీకి వచ్చిన తర్వాత పా అమ్మపా పోవు గొడవలు పెట్టుకుంటూ ఇండే ఉంటాయి. సరేనా. శుభ సోమవారం అండి అందరికీ. మన సాంప్రదాయం సంస్కృతులు వర్ధిల్లాలి. మన గోమాతను మనకు అది చేసుకోవాలండి. నెంబర్ 1గా చేయాలి. ఓం నమః శివాయ. గోమాత దర్శనం జరిగింది వల్ల ఓకే.